హాయ్. సో ఇవాళ నేను ఒక చిన్న హోటల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏమైందంటే నేను బేబీ క్యారింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక వీకెండ్ మంచి ఫుడ్ తినాలనిపించి నేను మా హస్బెండ్తో బయటికి వెళ్ళా. సో వెళ్ళంగానే ఆ ప్లేస్ చూడంగానే నాకేమనిపించిందంటే, అరే ఈ ఇట్స్ ఫేమస్ ఫర్ బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ కదా, ఇది బాగానే ఉంటుంది, చలో వెళ్దాం అనేసి అన్నా. వెళ్ళి కూర్చున్నాము. మెనూ కార్డ్ వచ్చింది. మెనూ కార్డ్ చూస్తుండగా నాకు ఒక పక్కన అన్నం, పప్పు, చారు, మజ్జిగ కనిపించింది అనమాట. అరే ఇదేదో బాగానే ఉంది కదా, ఇది ట్రై చేసి చూద్దాము అనేసి నేను మా హస్బెండ్తో చెప్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ కూడా హీ అండర్స్టూడ్ మై ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అండ్ హీ సైడ్ ఓకే, రెండు ఆర్డర్లు ఎందుకు, మనం కూడా ఇదే తిందాము అనేసి అనుకున్నాం. అయితే వెయిటర్ రాగానే వెయిటర్ అడిగారనమాట ఏం కావాలి అనేసి. అయితే నేను మా హస్బెండ్తో చెప్పించాను, లైక్ అన్నం, పప్పు, చారు, మజ్జిగ ఆర్డర్ చేయు అనేసి. సో తను చెప్పంగానే వెయిటర్ ఏమో వీలేంట్రో బాబు, మెనూ ఐటమ్స్ ఆర్డర్ చేయమంటే పక్కనున్న యాడ్ ఆన్స్ ఆర్డర్ చేస్తున్నారు అన్నట్టు లుక్ ఇచ్చాడనమాట. అయితే 10-15 మినిట్స్లో ఆర్డర్ వచ్చింది. తిన్నాము. చాలా బాగుంది. మేబీ ఆ మూడ్ వల్ల అలా అనిపించిందేమో, బట్ ఇట్ వాజ్ సో గుడ్. బిల్ పే చేసేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళంగానే ఇట్లా నేను ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను అనమాట, లైక్ నాకు పప్పు అన్నం చాలా బాగుంది, కమ్మగా ఉండింది, అలా ఇలా చెప్తున్నాను అనమాట. లాస్ట్కి ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని బయటికి వెళ్ళి తినేసి రమ్మంటే మీరు ఇంట్లో వండేటి ఐటమ్సే బయటికి వెళ్ళి తినేసి వస్తారా అనేసి చెప్పారనమాట. సో అలా ఒక ఫన్గా అండ్ ఇంట్రెస్టింగ్ బాగుండిందనమాట ఎక్స్పీరియన్స్. సో ఇదే ఇవాళ నేను చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.